హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3D వ్లాగ్స్. మనతో పండు అయితే ఉంది. హాయ్ ఫ్రెండ్స్. మన కార్కి ఫ్యూయల్ ఫిల్లింగ్ అయితే వెళ్తున్నాం అనమాట. చాలా రోజులు అయితే అవుతుంది. పెట్రోల్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. ఒక్క పాయింట్ మాత్రమే ఉంది. కనీసం ఒక 1000 రూపీస్ అయినా ఫ్యూయల్ ఫిల్లింగ్ చేసుకోవాలని అని చెప్పేసి చూస్తున్నాము. ఎందుకంటే రేపు మ్యాక్స్కి ఇంజెక్షన్ చేయించడానికి వెళ్ళాలన్నమాట. ఇంకా మార్నింగ్ అంటే చాలామంది జనాలు అయితే ఉంటారనమాట. పెద్ద లైన్ అయితే ఉండేది పెట్రోల్ బంక్స్లో. అందుకే నైట్ టైం అయితే వెళ్తున్నాము. వెళ్తూ ఒక వ్లాగ్ అయితే తీద్దామనే ఉద్దేశంతో రికార్డ్ చేస్తున్నాను. నువ్వు కూడా ఏమైనా మాట్లాడతావా? చెప్పు, ఏం మాట్లాడాలి? మ్యాక్స్ని ఎప్పుడు పరిచయం చేస్తున్నావు? మ్యాక్స్ ఎవరో నాకు తెలియదు. మ్యాక్స్కి నువ్వు పండుకి గొడవ అయింది ఇందాకే. అది ఎవడో కూడా నాకు తెలియదు. సర్లే, గొడవలు అనేది అవుతూనే ఉంటాయి. చెప్పు, ఏం చెప్పాలి? మ్యాక్స్ని పరిచయం చెయ్యి అంటున్నా. మ్యాక్స్ ఎవడో తెలియదు అంటున్నాను కదా. తెలుసులే, నీకు మ్యాక్స్ అంటే ఇష్టం. సో మీ అందరికీ తెలియదు కదా, నేను ఇంతకుముందు మన ఛానల్ లైవ్లో చెప్పాను అనమాట. మేము ఒక ల్యాబ్ పప్పీ తీసుకొచ్చాము. 3 months పైన అవుతుంది. 2 సార్లు ఇంజెక్షన్ అయితే చేయించాం అనమాట. 3వసారి చేయిస్తే అయిపోయింది అనమాట. ఎవ్రీ 1 yearకి ఇంకా ఇంజెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఇంతకుముందు ఏంటంటే మ్యాక్స్ గడ్ కొద్దిగా చిన్న పిల్లలాగా ఉండేది, ఇప్పుడు కొద్దిగా పెద్దదైంది అనమాట. సో బండి మీద తీసుకెళ్ళడం కుదరదు, అందుకే కార్లో తీసుకెళ్దామని చెప్పేసి చూస్తున్నాము. నెక్స్ట్ మీకు ఏం వీడియో కావాలో కింద కామెంట్ చేయండి. నాకే అర్థం కావట్లేదు ఏ వీడియో తీయాలో. ఫ్యూయల్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను నేను. మాట్లాడు. ఓకే, ఫ్యూయల్ ఫిల్లింగ్ అయితే అయిపోయింది. పెట్రోల్ స్మెల్ మాత్రం సూపర్ ఉంటది. ఎవరికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. నవ్వుతున్నాడు. పెట్రోల్ స్మెల్ ఎవరికి నచ్చదా? మంచిగా ఉంటది. అయితే స్వీట్ కొని ఇస్తానన్నావు, అక్కడ తీసుకెళ్తాను. అన్ని చోట్లకి తిరగలేదు. సరే, రేపేంటి చెప్పు ప్లాన్స్. రేపు ప్లాన్స్ ఏంటి? నాకు తెలియదు. ఓకే, అలిగింది అనమాట స్వీట్ కొనిలేదని చెప్పేసి. ఇప్పుడు 10:37 వీడియో కోసం తీసుకొచ్చాడు. స్వీట్ కొనిస్తానికి ఏం కాలేదు, కొనిస్తానని కొమ్మగా అన్నం తినేసా గేమ్ ఆడుకునేదాన్ని లాక్కొచ్చాడు. బీజిఎం ఆడిద్ది అనమాట సాయంత్రం రోజు. ఇంకా ఇట్లా చేస్తూ ఉండిద్ది అనమాట చిన్నపిల్లల చేష్టలు. నోరు మూసుకుని గేమ్ ఆడుకునేదా తీసుకొచ్చావు. ఇవన్నీ వీడియోలో పెడితే మాత్రం బాగో చెప్తున్నా. ఇవన్నీ పెడతాననే కదా చెప్పేది. మొత్తం ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ వీడియో. ఏందమ్మా ఏదుతున్నావా? పండు ఏదుతుంది. నువ్వు డ్రైవింగ్ పక్కన పెట్టు ముందు. పండు ఏదుతుంది. నాకు తెలియదు. అవును పండు, ఇప్పుడు స్వీట్స్ ఈ టైంలో ఎక్కడ ఉంటాయి అసలు? జనరల్గా ప్రాక్టికల్గా సరే, ప్రాక్టికల్గా ఆలోచించిన సరే, నువ్వు నాకు ఇదంతా వద్దు, నువ్వు మార్కెట్లోకి తీసుకురా, ఏది ఉంటే తింటా. బానే ఉంది. కార్ మార్కెట్ లో పట్టదు కదా. ఎందుకు పట్టదు? కార్ పట్టదు నాన్న. ఓహా, ఎందుకు పట్టదు? సరే, ఇప్పుడు మార్కెట్కి వెళ్తే ఏం కొంటావు చెప్పు? గోంగూర కట్ట, కొత్తిమీర కట్ట, చిన్నులపాయలు కొడుతుంటా పదా. లేడీస్ డైరెక్ట్ గా అడిగినప్పుడు చెప్పరు. ఇది ఇట్లాంటి డైలాగులు అన్నీ వస్తాయి. ఏదో సర్లే ఇంకా కాంప్రమైజ్ ఏడుస్తుందిలే ఇప్పిద్దామని చెప్పేసి అనుకుని ఏం కావాలని అడిగితే ఇట్లా వంకర సమాధానాలు చెప్తారు. ఇట్లా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్స్ చేయండి. వీడియోలో పెట్టామంటే మాత్రం ఊరుకొని చెప్తున్నా. తప్పేముంది, వీడియోలో పెట్టుకుంటే ఆంధ్రాలో జరిగేదేగా. అది వ్లాగ్స్ ఛానల్ అంటే ఇట్లాంటివే మరి పెట్టేది. రా వీడియోస్. దిగను కూడా దిగను కారు. నువ్వు నన్ను మోసం చేసి తీసుకొచ్చావు. కారు దిగకపోతే లాకేసి వెళ్ళిపోతా. ఎడా మాక వెళ్తున్నావులే మార్కెట్లో ఏది ఉంటే అది కొంటా అన్నావుగా ఇప్పుడే నువ్వు. ఇదిగో చెప్పానా, అపార్ట్మెంట్ దగ్గర ఏడిసినంతసేపు ఏడవటం మళ్ళీ నవ్వు తీసుకెళ్తానగా నవ్వుతుంది చూడు. ఇదిగో అప్పుడప్పుడు ఇట్లా కరుస్తూ ఉండిద్ది అన్నమాట. ఏడిపిస్తున్నావు నువ్వు. అలే పండు, మైక్ ఆన్ చేయలేదు. మంచిది. షిట్. అమ్మయ్యా, వీడియో ఏడిచింది పెట్టకుండా ఉండవు చాలు. షిట్ మైక్. యూట్యూబ్ ప్రామిస్. మరి ఇప్పుడు వీడియోలో మాట వినబడదుగా. ఆడుందిగా మైక్, దాంట్లో ఉందిగా మైక్. ఎక్కడుంది మైక్? లేదు లేదు, యూట్యూబ్ ప్రామిస్.
వీడియో ఇది పెట్టుకో చెప్తున్నా. పెట్టా ఉంటే మాత్రం ఒక టిప్. సో రోడ్లు అయితే చాలా సైలెంట్గా ప్రశాంతంగా ఉన్నాయి. మరి మైక్ ఆన్ చేయలేదన్నా చందు. ఇట్లా మోసం చేయకూడదు. చిలకడ దుంపలు ఉన్నాయి వద్దా అనుకో. ఓకే ఆగామన్నమాట. ఫ్రెండ్స్ నాకు తెలిసి ఇప్పుడు మీకు ఆడియో క్వాలిటీ ఇంకా బెటర్గా రావచ్చు, ఎందుకంటే దాకా నేను ఈ మైక్ అయితే ఆన్ చేయలేదన్నమాట. గోప్రోలో ఇంటర్నల్ మైక్ ఏదైతే ఉందో దాని నుంచే రికార్డ్ అయ్యింది. ఓకే సీట్ బెల్ట్ పెట్టుకొని సైలెంట్గా కూర్చుంది. అట్లా అసలు వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది. ఎప్పుడు నీకు ఎలా అనిపించింది నైట్ టైము? బైక్లో వస్తే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. ఎస్ యాక్చువల్లీ వీడియో అంతా మొత్తం కార్ క్యాబిన్లోనే ఉంటుంది. బట్ రేపు ఎప్పుడైనా బైక్ వేసుకొచ్చినప్పుడు మీకు చూపిస్తాను ఇది అంతా ఎలా ఉంటుంది ఏంటనేది నైట్ టైము. మార్నింగ్ పూట మాత్రం మామూలుగా ఉండదు, కానీ మీకు నైట్ టైం అయితే చూపించాలి. ఎంత రష్గా ఉండే ఏరియా సాయంత్రం పూట ఎంత ఫ్రీగా ప్రశాంతంగా ఉంటుందో చూద్దరు. కానీ ఈ టైం దాకా పూలు చూడు. మరి రేపు పొద్దున స్వీట్ షాప్. సరే ఎట్లా ఒక స్వీట్ షాప్ ఉందన్నమాట. వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తాం. ఫ్రెండ్స్ ఇప్పుడే స్వీట్స్ అయితే పర్చేస్ చేసాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు నాకు ఇష్టమైన కలాకండ్ స్వీట్ అయితే ఒకటి తీసుకున్నాము, అలాగే పండు పాపడి తీసుకుంది. కార్ స్టార్టింగ్లోనే చెప్పాను కదా పెట్రోల్ అయితే అస్సలు లేదు, బాగా బ్లింక్ అవుతుంది అని చెప్పేసి. సో ఇప్పుడు బ్లింకింగ్ అయితే పోయిందనమాట. 2 పాయింట్స్ అయితే వచ్చింది. ప్రస్తుతానికి మాకు ఈ పెట్రోల్ అయితే సరిపోయిద్ది. లాంగ్ వెళ్ళేటప్పుడు మాత్రం మేము ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటాము ఎప్పుడు, అంతే కదా. ఏదైతేనేమి ఎలాగోలా మేము ఫ్యూయల్ ఫిల్లింగ్ అయితే వెళ్ళాము. వస్తా పండు స్వీట్ అడిగింది కాబట్టి స్వీట్ కూడా కొనుక్కొని జాగ్రత్తగా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. అప్పుడప్పుడు ఇట్లాంటి వ్లాగ్స్ అయితే మీరు మన ఛానల్లో చూస్తారు. 3D వ్లాగ్స్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. మేమిద్దరం వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. రేపు ఎల్లుండు ఫ్రీగానే ఉంటాం కాబట్టి కొన్ని వ్లాగ్స్ అయితే ప్లాన్ చేసాము. సో ప్రాంక్ వీడియో కూడా అనుకుంటున్నాం చేద్దాం పండు, కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది. నాకైతే క్యూరియాసిటీ ఎక్కువ ఉందన్నమాట. సో సరే ఇప్పుడే డిస్కస్ చేద్దాం. ప్రాంక్ అంటే ఎలా ఉంటుందో చెప్పు. జనరల్గా నువ్వు మీ ఫ్రెండ్కి కాల్ చేయి, సో ఇంకేదైనా క్రియేట్ చేద్దాం, మనం ఆలోచించి క్రియేట్ చేద్దాం తనతో ఎట్లా ఏడిపించాలి ఏంటి అనేది. ఎండ్ ఆఫ్ ది డేకి ఎంటర్టైన్ చేయడమే మన పని, మన సబ్స్క్రైబర్స్ కదా. అదే చెప్తున్నా, ఈ వీడియో చూసామనుకో నా ఫ్రెండ్స్ అందరూ చూస్తారు. సరే ఏదేమైనప్పటికీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తామండి. బాయ్.